శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం, వైద్య శాస్త్రం. గురూజీ తిరుమల రాజు గారు ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారు. మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం, ఆర్థిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి, ఆరోగ్యం, ఇంకా కుటుంబంలో ఎటువంటి సమస్యలకైనా తమలపాకుపై అంజనం వేసి చూసి చెప్పబడును. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఏప్రిల్ 1 మంగళవారం. ఈ రోజు కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రోజు కుంభరాశివారు ఆర్థిక మరియు వాణిజ్య కార్యకలాపాలలో చురుకుగా ఉండటం వల్ల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు మరియు ఆదాయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. స్థిరమైన ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడం ద్వారా భవిష్యత్తులో మంచి లాభాలు పొందవచ్చు. ఈ రోజు మీ ఆర్థిక విషయాలలో స్పష్టమైన దృక్పథం కలిగి ఉండటం అవసరం. ఆదాయం పెంచడానికి కొత్త మార్గాలను అన్వేషించండి మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించండి. దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి లాభాలను అందించే అవకాశం ఉంది, కానీ వాటిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈ రోజు శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడి మరియు అలసటను తగ్గించుకోవడానికి యోగా మరియు ధ్యానం వంటివి చేయవచ్చు. ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ రోజు మీ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ దినచర్యలో వ్యాయామానికి సమయం కేటాయించండి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ధ్యానం లేదా యోగాను ప్రయత్నించండి. ఉద్యోగస్తులు పనిలో నాయకత్వ లక్షణాలు ప్రదర్శించే అవకాశం ఉంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం మరియు పనిలో సమర్థవంతంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి సమతుల్యత పాటించడం అవసరం. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పని జీవిత సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మీ పనిలో నూతన ఆలోచనలను అమలు చేయడానికి ఇది మంచి సమయం. మీ సహోద్యోగులతో సహకరించడం ద్వారా మీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయవచ్చు. మీ పనితీరును మెరుగుపరచడానికి కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి. వ్యాపారస్తులు ఈ రోజు వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. కొత్త వ్యాపార అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపార వృద్ధి కోసం కొత్త వ్యూహాలను అమలు చేయడం అవసరం. సహకారంతో పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ రోజు మీ వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం. మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించి మీ వ్యాపార ప్రణాళికలను సవరించుకోండి. మీ వినియోగదారులతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకోండి. కుంభరాశి విద్యార్థులకు ఈ రోజు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పరీక్షలు మరియు విద్యాపరమైన కార్యకలాపాలలో విజయం సాధిస్తారు. ఏకాగ్రతను మెరుగుపరచడానికి ధ్యానం మరియు యోగా వంటివి చేయవచ్చు. కష్టపడి చదవడం మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. సవాళ్లను అధిగమించడానికి గురువుల సహాయం తీసుకోవడం మంచిది. ఈ రోజు మీ అధ్యయనాలపై పూర్తి శ్రద్ధ వహించండి. మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించండి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడండి. మీ గురువులు మరియు సహవిద్యార్థులతో కలిసి చదవండి, తద్వారా మీరు మీ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఈ రోజు వ్యక్తిగత విషయాలలో గందరగోళానికి గురికాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. సంబంధాలలో సున్నితంగా వ్యవహరించడం మరియు సహకారంతో పనిచేయడం చాలా ముఖ్యం. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ధ్యానం మరియు యోగా వంటివి చేయవచ్చు. ఈ రోజు మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల సహనంతో వ్యవహరించండి మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో
మంచి సంబంధాలు కొనసాగించాలి. కుటుంబ సంబంధాలలో కొన్ని ఒత్తిడులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి సహనంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో సమయం గడపడం మరియు వారిని అర్థం చేసుకోవడం ద్వారా సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడపండి మరియు వారి భావాలను అర్థం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించండి మరియు వారిని ప్రోత్సహించండి. కుంభరాశివారు ఈ రోజు జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కొనసాగించాలి. వారి మధ్య కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది, కాబట్టి స్పష్టంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వారిని అర్థం చేసుకోవడం మరియు వారి భావాలకు విలువ ఇవ్వడం ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు. సహకారంతో వ్యవహరించడం మరియు ఒకరికొకరు మద్దతుగా ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేసుకోండి. వారి భావాలను అర్థం చేసుకోండి మరియు వారి పట్ల ప్రేమ మరియు గౌరవాన్ని చూపించండి. మీ జీవిత భాగస్వామితో మీ సమయాన్ని ఆనందించండి మరియు మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.